మార్నింగ్ మా పాపను స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి వస్తూ చికెన్ తీసుకొచ్చాము. ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని. ఈరోజు మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, అందుకనేసే. మామూలుగా నేను కనిష్క ఇద్దరమే ఉంటే సింపుల్గా ఏదైనా తాలింపు అలా చేసుకుంటాము. ఇంకా ఈరోజు ఈయన ఉన్నారనేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చికెన్ గ్రేవీ చేయాలంటే ఎండు కొబ్బరితో చేస్తాను, కానీ ఈసారి టొమాటోస్తో ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసి ఒక ప్రాసెస్ అయితే ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాను. అందుకే గ్రేవీ కోసం మిక్సీకి రెడీ చేస్తున్నాను. ₹1,00,00,000 ఇచ్చినా నేను చేయలేని పనుల్లో ఇదొకటి, మిక్సీ పట్టడం. ఎందుకో తెలియదు కానీ మిక్సీ పట్టాలంటే నాకు చాలా భయం. అందుకే ఎప్పుడు మా హస్బెండ్ హెల్పే తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్రేవీ మొత్తం బయటకు వచ్చేసింది. తను అంత ఫోర్స్గా పట్టుకుంటే కూడా అలా వచ్చేసింది. ఇంకా నేనెంత చెప్పండి, అందుకే నాకు చాలా భయం. టొమాటోస్ బాగా జ్యూసీగా ఉండడం వల్ల అది ఎక్కువ ఫోర్స్ అయిపోయింది. అందుకే కొద్దిగా పక్కకు తీసి బౌల్లో పక్కన పెట్టాను. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాక బాగా గ్రైండ్ అయింది. ఫస్ట్ అయితే కనిష్క కోసం ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ. నేను కనిష్క కోసం కూరలు విడిగానే చేస్తాను, ఎందుకంటే తను కొద్దిగా కారం తక్కువ తింటుంది. ఇంకా మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. మేమంటే మా హస్బెండ్. నేనైతే కనిష్క కర్రీతో తినేస్తాను, కానీ మా హస్బెండ్ కొంచెం కారం కావాలంటారు. సో ఎప్పుడో ఒకసారి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా, అప్పుడు కూడా ఎందుకు కారం తగ్గించి అలా చేయడం అనేసి నేనైతే 2 కర్రీస్ సపరేట్గా ప్రిపేర్ చేస్తాను. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మాకు చేసుకునే కర్రీలో కారం వేస్తాను, కనిష్కకు చేసే కర్రీలో కారం వేయను. ఈ మసాలాలు, గరం మసాలా పౌడర్, వీటిల్లో ఉండే స్పైసీనెస్ సరిపోతుంది తనకి. ఇంకా ఫస్ట్ కనిష్కకు అయితే చేసేస్తే తను స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ పెట్టేయచ్చు అనేసి ఫస్ట్ తన కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కర్రీ ప్రాసెస్ అంటారా, అది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాకే అంతంత మాత్రంగా వచ్చు వంటలు. నేనే యూట్యూబ్ చూసి చేస్తుంటాను. సో అందుకనేసి నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. జస్ట్ నేను ప్రిపేర్ చేసేది చూపిస్తూ ఇది షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంకా ప్యారలల్గా మాకు కూడా పెట్టేశాను. ఇంకా పెద్ద కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే తనకు కొద్దిగా సరిపోతుంది. మాకు కొంచెం క్వాంటిటీ ఉంటుంది కాబట్టి పెద్ద కుక్కర్ పెట్టాను. మా హస్బెండ్ అయితే వీక్లీ 1 డే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినని రోజులైతే ఇంకా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం వెజిటేబుల్స్తో. సో ఈరోజు తను ఎలాగో నాన్ వెజ్ తింటారని సండే కూడా మేము కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళాం కదా, ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయిందని ఆన్ ద వేలో భోజనం చేసేసాము. సరే ఇంకా ఈరోజు చికెన్ చేద్దామనేసి మార్నింగ్ ప్లాన్ చేసాము. మార్నింగే నేను తను అడుగుతాను టిఫిన్ ఏం చేద్దాం, లంచ్ ఏం చేద్దామని. ఎందుకంటే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది ఒక్కరోజే కాబట్టి ఇంకా ఆ రోజైనా తనకు బాగా నచ్చినవి వండి పెడదామనేసి. ఒక పక్క కర్రీ అవుతుంటే ఇంకో పక్క ప్యారలల్గా నేను రైస్ కుక్కర్లో పెట్టేశాను. మ్యాక్సిమం నేను కుక్కర్లో చేస్తాను రైస్. ఇంక ఇక్కడ 2 స్టవ్లు బిజీగా ఉన్నాయనేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇదో చూడండి, కనిష్క కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తనకు ఫస్ట్ పెట్టేస్తున్నాను. తను అడుగుతున్నాను టేస్ట్ ఎలా ఉందని, చూడండి ఏం చెప్తుందో. తనలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే, మనం ఏది చేసినా కూడా మమ్మీ నువ్వు చాలా బాగా చేసావు, మమ్మీ నువ్వు చాలా రుచిగా చేసావు, ఇట్స్ వెరీ డెలీషియస్ అంటుంది. అది ఒకలాంటి హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు మా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ మాత్రం బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు. సో అందుకనేసే కొత్తగా అలా ఏదైనా వీడియోస్ ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్